ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు తీవ్రమవుతున్నాయి. మండల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలతో నారా లోకేష్కు చెమటలు పడుతున్నాయి. అందుకే ఈ ఉదయం సాక్షితో సహా 4 ఛానళ్లకు లైవ్ లింక్ నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం మీద విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక చేసేది లేక 2 గంటల తర్వాత యథావిధిగా లైవ్ లింక్ ఇచ్చారు. ఏపీలో కూటమి పాలనలో అరాచకాలు ఏనాడో తారాస్థాయికి చేరాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఈ మధ్య మీడియా స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కవరేజ్ కోసం సాక్షి ఛానల్ సహా 4ంటిపై ఆంక్షలు విధించారు. తాజాగా సోమవారం శాసన మండలికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా ఛానల్స్ ను అసెంబ్లీలోకి అనుమతించలేదు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకు మంత్రి నారా లోకేష్ బిత్తర చూపులు చూడాల్సి వస్తోంది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడుతున్నారు. చివరకు నీళ్లు నములుతూ తమ లెక్కలన్నీ తప్పుడువేనని, తమదంతా డబ్బా ప్రచారమేనని మండలి సాక్షిగా నిజాలు ఒప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాక్షికి లైవ్ ప్రసారాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సాక్షి మాత్రమే కాదు, మరో 3 ఛానల్స్ కు సైతం లైవ్ ప్రసారాలు ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు డప్పు కొట్టే ఛానల్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ పరిణామంపై సాక్షి గళమెత్తింది. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతినిధులను చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పోరాడింది. దెబ్బకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. శాసన మండలి ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి. మొన్నటిదాకా సాక్షి మీడియాపై అవాకులు చవాకులు పేలిన లోకేష్ ఇప్పుడు ఆ ఛానల్ను చూసి భయపడే స్థాయికి వచ్చారనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.